నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 5వ తారీఖు జూలై నెల 2025వ సంవత్సరం శనివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆరుద్ర కార్తె. రేపు ఆషాఢ మాస శుక్లపక్ష దశమి తిథి సాయంత్రం 6:58 వరకు, తదుపరి ఏకాదశి తిథి. స్వాతి నక్షత్రం రాత్రి 7:51 వరకు, తదుపరి విశాఖ నక్షత్రం. సిద్ధం యోగం రాత్రి 8:36 వరకు, తదుపరి సాధ్య యోగం. గరచికరణం సాయంత్రం 6:58 వరకు, తదుపరి వణిజకరణం ఉంటాయి. సూర్యుడు మిథున రాశి ఆరుద్ర నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు తులారాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 2:07 నుండి 3:54 వరకు, అమృతకాలం ఉదయం 9:57 నుండి 11:45 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:47 సూర్యాస్తమయం సాయంత్రం 6:55 చంద్రోదయం మధ్యాహ్నం 2:18 చంద్రాస్తమయం రాత్రి 1:46 అభిజిత్ ముహూర్తం పగలు 11:55 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:47 నుండి 7:32 వరకు. రాహుకాలం ఉదయం 9:04 నుండి 10:32 వరకు. గుళిక కాలం ఉదయం 5:47 నుండి 7:25 వరకు. యమగండం మధ్యాహ్నం 1:59 నుండి 3:38 వరకు. రేపు ఆషాఢ దశమి వ్రతం. దీనినే మహాలక్ష్మి వ్రతారంభం అని పిలుస్తారు. రేపటి నుండి శాఖ వ్రతం ప్రారంభమవుతుంది. స్త్రీలు ఆషాఢ శుక్లపక్ష దశమి రోజున వ్రతం ప్రారంభించి తర్వాత వచ్చే ప్రతి శుక్రవారం రోజున మహాలక్ష్మి పూజ చేసి శ్రావణ శుక్లపక్ష దశమి రోజున ఉద్యాపన చేస్తారు. కృష్ణ యజుర్వేద సాంప్రదాయం ప్రకారం రేపు చాక్షుష మన్వాది. తమిళ సాంప్రదాయ పంచాంగముల ప్రకారం సూర్య సావర్ణిక మన్వాది. ప్రతి మన్వాది రోజున పితృదేవతలకు తర్పణాలు వదలటం సాంప్రదాయం. రేపు పితృదేవతలకు తర్పణం, శ్రార్థం, దాన ధర్మాలు చేసినట్లయితే వంశాభివృద్ధి జరుగుతుంది అని నమ్మకం. పూరి జగన్నాథుని పునర్యాత్ర రేపు ప్రారంభమవుతుంది. శనివారం స్వాతి నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రేపు సూర్యోదయం నుండి రాత్రి 7:51 వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు మొదలు పెట్టడానికి అనుకూలం. శుక్ర పంచ శలాక వేధ రేపు రాత్రి 7:41 నుండి 2:35 మధ్య కాలంలో ఏర్పడుతుంది. శుక్రగ్రహం కృతికా నక్షత్రం 4వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు విశాఖ నక్షత్రం 1వ పాదంలో సంచరిస్తున్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారం మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మహాలక్ష్మి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.